హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్ స్టోర్. ఈ వీడియోలో మనం జీర్ణ సంబంధిత సమస్యలకు సంబంధించి చూడబోతా ఉన్నాం. ఇది ఒక అద్భుతమైన వీడియోగా మనం చెప్పుకోవచ్చు. డైజెషన్ ఇబ్బందితో అరుగుదల లేక పొట్టుబ్బరం రావటం, గ్యాస్, ఎసిడిటీ, ప్రీమోషన్ అవ్వక, అదేవిధంగా లివర్ ఫంక్షన్ అనేది మందగించటం, ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే కడుపు నొప్పి కావచ్చు, ఐబిఎస్ కావచ్చు, జీర్ణ సంబంధిత సమస్యలకి దానికి రిలేటివ్గా ఉన్నటువంటి అనేక రకాల సమస్యలకి అనేక రకాల ప్రాబ్లమ్స్కి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతా ఉన్నటువంటి సిరప్ అనేది మంచి సపోర్ట్గా ఉండబోతా ఉంది. గతంలో ఈ సిరప్ని ఇలాంటి సమస్యలతో ఉన్న వాళ్ళు మన దగ్గర అనేక మంది ఉపయోగించుకున్న తర్వాత వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ని తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసరికి ఈ సిరప్ని ఏ విధంగా ఉపయోగించుకోవటం మూలంగా ఎలాంటి సమస్యల మీద సపోర్ట్గా ఉంటుంది, గతంలో ఈ సిరప్ని ఉపయోగించుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని, వాళ్ళ యొక్క రిజల్ట్ని, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ని ఏం తెలియజేశారు, ఇలా అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో చూడబోతా ఉన్నాం. మొదటిగా ఈ సిరప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ సిరప్ అనేది సుమారుగా 5 రకాల అశ్వాలు లేదా అరిష్టాల మిశ్రమంగా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు బాలా అరిష్టా కావచ్చు, ద్రాక్ష అరిష్టా కావచ్చు, అదేవిధంగా దశముల అరిష్టా కావచ్చు, కుమారి అశ్వ కావచ్చు, లోహాసవ్ కావచ్చు, ఇలాంటి 5 రకాల అరిష్టాల యొక్క మిశ్రమమే ఈ పంచాసవ్ అనేది. రెండవదిగా మనం ఈ సిరప్ని ఉపయోగించుకోవటం మూలంగా, ఈ పంచాసవ్ని ఉపయోగించుకోవటం మూలంగా ఎలాంటి సమస్యలకి ఇది సపోర్ట్గా ఉండిద్దని మనం మాట్లాడుకున్నట్లయితే, మొదటిగా జీర్ణ సంబంధిత సమస్యలైనటువంటి గ్యాస్ కావచ్చు, ఎసిడిటీ కావచ్చు, అదేవిధంగా కడుపు ఉబ్బరం, ఆకలి లేకపోవటం, కడుపు మంట రావటం కావచ్చు, కడుపు నొప్పి రావటం కావచ్చు, అదేవిధంగా ఫ్రీ మోషన్ లేకపోవటం, లివర్ ఫంక్షన్ అనేది సరిగ్గా లేక ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు కావచ్చు, నీరసంగా ఉండటం, అలసటగా ఉండటం, అదేవిధంగా రక్తహీనత కావచ్చు, ఐబిఎస్ కావచ్చు, ఇలాంటి సమస్యల మీద ఈ సిరప్ అనేది సపోర్ట్గా ఉండిద్దని, ఉపశమనంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మూడవదిగా మనం ఈ సిరప్ని ఏ విధంగా ఉపయోగించాలో మనం చూసినట్లయితే, భోజనం తర్వాత ఉదయం సాయంత్రం ఈ సిరప్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఒక 3 మూతల మందు, 3 మూతల నీళ్లు, అంటే సుమారుగా 15 ml వాటర్ని, 15 ml సిరప్ని కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. నాలుగవదిగా మనం చూసినట్లయితే, ఈ విధానంలో ఈ సిరప్ని ఉపయోగించుకున్న తర్వాత వాళ్ళు చూసినటువంటి మార్పులు కావచ్చు, వాళ్ళు పొందుకున్నటువంటి రిజల్ట్ని వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ ద్వారా తెలియజేశారు. వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, 34 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక మహిళకి కడుపు సంబంధిత ఇబ్బందులతో ఇన్ఫెక్షన్ అవటం మూలంగా ఒక సర్జరీ చేయటం అయితే జరిగింది. ఈ సర్జరీ చేసిన తర్వాత ఆమె అనేక రకాల మెడిసిన్స్ని ఉపయోగించుకోవటం మూలంగా ఆమె యొక్క డైజెషన్ విధానం అనేది, ఆకలి లేకపోవటం, ఒక బక్క చిక్కిపోవటం, బాగా సన్నబడిపోయి ఆకలి లేక, అరుగుదల లేక, ఫ్రీ మోషన్ అవ్వక, ఒక నరకం చూసినట్లుగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో అనేక రకాల విధానాలను ఉపయోగించినా సరే మార్పు లేక బక్క చిక్కిపోవటం, ఆకలి లేక ఇబ్బంది పడటం, ఎముకలు బయటికి కనిపించేంత సన్నబడిపోవటం, ఫ్రీ మోషన్ అవ్వక ఇబ్బంది పడటం కావచ్చు, కడుపు నొప్పి రావటం కావచ్చు, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నప్పుడు ఈ సిరప్ను వాళ్ళు ఉపయోగించడం జరిగింది. ఈ సిరప్ను ఉపయోగించిన తర్వాత మొదటి 15 రోజుల్లోనే ఆమె ఆహారాన్ని తీసుకోవాలన్న ఆసక్తి రావటం, ఆకలి పుట్టడం, అదేవిధంగా ఫ్రీ మోషన్ అవ్వటం కావచ్చు, అదేవిధంగా కడుపు నొప్పి అనేది కొంతమేర కంట్రోల్లో ఉండటం, ఇలా అనేక రకాలుగా ఉపశమనాన్ని చూడటం జరిగింది. గతంలో ఆమె 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఈ గ్యాస్ కావచ్చు, ఎసిడిటీ కావచ్చు, ఆకలి లేకపోవటం, ఫ్రీ మోషన్ అవ్వకపోవటం, ఇలాంటి సమస్యలకి ఈ సిరప్ అనేది ఒక ఉపశమనంగా ఉందని, మంచి సపోర్ట్గా ఉందని ఆమె యొక్క ఫీడ్బ్యాక్ని తెలియజేయడం జరిగింది. ఈ సిరప్తో పాటు ఫ్రీ మోషన్ అవటానికి పౌడర్ని, డైజెషన్కి సంబంధించిన క్యాప్సూల్ను కూడా ఉపయోగించడం జరిగింది. వీటి యొక్క కాంబినేషన్ అనేది ఆమెకు మంచి రిజల్ట్ ఇచ్చినట్లుగా ఆమె యొక్క వ్యక్తిగత అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని వీడియో రూపంలో తెలియజేసినట్లయితే అనేక మందికి ఉపశమనంగా ఉండటం కోసం, మంచి సపోర్ట్గా ఉండటం కోసం ఈ సిరప్ అనేది ఉపయోగపడిద్దన్న ఉద్దేశంతోనే మనం ఈ వీడియోని రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి సుమారుగా 5 రకాల అశ్వాలు, అరిష్టాలు కలిపి చేసినటువంటి పంచాసవ్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సిరప్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకున్న తర్వాత ఎలాంటి ప్రయోజనాలు మనం పొందుకోవచ్చు, అదేవిధంగా గతంలో ఉపయోగించిన వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మనం ఎడ్యుకేషన్ పర్పస్తో రికార్డ్ చేయడం జరిగింది. ఇది మెడికల్ అడ్వైస్ కాదు. ఇంతకు ముందర మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి.
ఇప్పటికే మన ఛానల్లో ఎవరైతే బాడీ పెయిన్స్తో ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక సిరప్ను పరిచయం చేస్తూ అదేవిధంగా మహాబేరు విత్తనాలకు సంబంధించి సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. ఎవరైతే మధుమేహ ప్రాబ్లంతో డయాబెటీస్తో ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక మిక్సింగ్ పౌడర్ని సుమారుగా 10 నుంచి 15 రకాల మూలికలతో ఉన్నటువంటి షుగర్ పౌడర్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా సోరియాసిస్ కావచ్చు, తామర కావచ్చు, దురదలు, దద్దుర్లు ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలకు సంబంధించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది. హెయిర్ ప్రాబ్లమ్స్ సంబంధించి వైట్ హెయిర్తో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి న్యాచురల్ బ్లాక్ హెన్నాని పరిచయం చేస్తూ సపరేట్గా వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా పేనుగొరుగుడికి సంబంధించి, డాండ్రఫ్కి సంబంధించి, పేలుకు సంబంధించి సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. 30 రకాల మూలికలతో చేసినటువంటి ఒక హెయిర్ ఆయిల్ని పరిచయం చేస్తూ సపరేట్గా వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా స్ట్రెంగ్త్ అండ్ స్టామినాకి సంబంధించి పవర్ పెంచుకోవడం కోసం అశ్వగంధ, శిలాజిత్, అత్తిపత్తి, దోలగుండి, అతిబల, అదేవిధంగా విదారికాన్ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ గురించి సపరేట్గా మనం వీడియోస్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే ఇప్పటికే మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నటువంటి ఈ సిరప్ అనేది వీడియో కింద మీకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వెళ్తే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.